నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను మురళి. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. దీంతో వాయు కాలుష్యం కాస్త ప్రపంచ పర్యావరణ సమస్యగా మారింది. మన దేశంలో కాలుష్యం ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. తాజాగా ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధాని నగరంగా ఢిల్లీ నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేసింది. వాయు కాలుష్యం ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. కాలుష్యం కారణంగా మనిషి అనేక రకాల వ్యాధులకు గురవుతున్నాడు. ఇదిలా ఉంటే వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని చెట్లు హరించి వేస్తాయి. అయితే అడవుల నరికివేత విచ్చలవిడిగా సాగుతూ ఉండడంతో వాయు కాలుష్యం మరింతగా పెరుగుతోంది. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. యావత్ ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వాయు కాలుష్యం. వాయు కాలుష్యం ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. కాలుష్యం కారణంగా మనిషి అనేక రకాల వ్యాధులకు గురవుతున్నాడు. ప్రధానంగా ఊపిరితిత్తులపై కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాలుష్య ప్రభావంతో జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అనేక సూచనలు చేస్తున్నారు పర్యావరణవేత్తలు. రోడ్లపై వాహనాల రద్దీని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచిస్తున్నారు. అభివృద్ధి పేరిట మనం సాధించిన అతిపెద్ద సమస్య వాయు కాలుష్యం. గ్రామాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లోనే గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. వాయు కాలుష్యం ఒక దేశానికి పరిమితమైన సమస్య కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలు వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో 9 మంది కలుషిత గాలి పీలుస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వాయు కాలుష్యానికి గురై దాదాపు 20 లక్షల మంది చనిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వాహనాలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రోకార్బన్లు, సీసం ఇవన్నీ వాయు కాలుష్యానికి దారితీసే ప్రధాన కారకాలు. ప్రకృతి ప్రసాదించిన గాలిని మనమే మన చేతులతోనే కలుషితం చేస్తున్నామని మండిపడుతున్నారు పర్యావరణవేత్తలు. సహజంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడే ఎక్కువగా జనం వాయు కాలుష్యానికి ఎక్కువగా గురవుతున్నారు. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు చుట్టుపక్కల వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య రంగ నిపుణులు. వాయు కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు పనికొస్తాయంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వాహనాల ఎయిర్ ఫిల్టర్ల పనితీరు బాగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో సాధ్యమైనంత వరకు రద్దీగా తక్కువగా ఉన్న ప్రాంతాల ప్రయాణాలకు ఎంచుకోవాలని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. వాయు కాలుష్య ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలపై ఉంటుంది. ప్రధానంగా ఊపిరితిత్తులపై ఎక్కువగా ఉంటుంది. జ్ఞాపక శక్తి వంటి వాటిపై కూడా కాలుష్య ప్రభావం ఉంటుంది. చిన్న వయసులోనే వాయు కాలుష్యానికి గురైతే పెద్దయ్యాక మతిమరుపు వచ్చే అవకాశాలున్నాయన్నది డాక్టర్లు చెబుతున్న మాట. కలుషిత గాలితో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి, గొంతు నొప్పి, కంటి సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, న్యూమోనియా వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం మనిషి నాడీ వ్యవస్థపై కూడా ఉంటుంది. ఊపిరితిత్తులు, గుండె, శ్వాస సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు చెలరేగే ప్రమాదం పొంచి ఉంది. పిల్లలు, వృద్ధులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి మనిషి శరీరంలో మెదడు అత్యంత కీలక భాగం. ఇంతటి సున్నితమైన మెదడుపై కూడా వాయు కాలుష్య ప్రభావం ఉంటుందన్నారు సైంటిస్టులు. వాయు కాలుష్యంపై 2 ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వాయు కాలుష్యం ఫలితంగా మనిషి మెదడులోని వివిధ ప్రాంతాల పరస్పర సంఘర్షణలకు గురి అవుతాయని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు ఎయిర్ పొల్యూషన్ కు గురైతే దీర్ఘకాలంలో జ్ఞాపక శక్తి దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాయు కాలుష్య ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. కాలుష్యం కారణంగా గాలిలోకి విడుదలయ్యే క్లోరోఫ్లోరో కార్బన్లు అంతిమంగా ఆకాశంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది. ఓజోన్ పొర దెబ్బతింటే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిణామాలు అంతిమంగా గ్లోబల్ వార్మింగ్ కు దారితీస్తాయి. ప్రతి ఏడాది ప్రపంచం మొత్తం మీద రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే పరిణామాల కంటే వాయు కాలుష్యం వల్ల చనిపోయే వారే ఎక్కువ మంది ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనంలో పేర్కొంది. ఈ మరణాలు అప్పటికప్పుడు జరగకపోవచ్చు. కాలుష్యం బారిన పడి మనిషి రకరకాల అనారోగ్యాలకు గురవుతాడు. ఈ అనారోగ్యాలే చివరకు మనిషి ఉసురు తీస్తాయంటున్నారు నిపుణులు. వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఒక సమష్ట కృషి. వాయు కాలుష్యంపై యుద్ధం చేయాలన్న మైండ్ సెట్ తో అందరూ ఉంటేనే ఇది సాధ్యమవుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి పర్యావరణవేత్తలు అనేక సూచనలు చేస్తున్నారు. రోడ్లపై వాహనాల రద్దీని సాధ్యమైనంత వరకు తగ్గించాలన్నది పర్యావరణవేత్తలు చేస్తున్న ప్రధాన సూచన. ట్రాఫిక్ రద్దీ తగ్గించాలంటే స్వంత వాహనాల్లో ప్రయాణాలు చేయడం సాధ్యమైనంత వరకు మానుకోవాలంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రజా రవాణాను ఎక్కువ మంది ఉపయోగించుకుంటే వాయు కాలుష్యాన్ని కొంతవరకు అదుపు చేయవచ్చు అంటున్నారు. అలాగే ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి శాపంగా మారుతున్నాయి. ప్లాస్టిక్ వస్తువులను కాల్చడం వల్ల వాతావరణంలోకి విషవాయువులు విడుదలవుతాయి. దీనివల్ల గాలి హానికరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే ముందుగా ప్లాస్టిక్ ను తరిమేయాలంటున్నారు పర్యావరణవేత్తలు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు పక్కా ప్రణాళిక రూపొందించాలి. ఈ ప్రణాళికలో అన్ని దేశాలను ఇందులో భాగస్వామ్యం చేయాలి. పర్యావరణంపై ప్రభుత్వాధినేతలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణవేత్తలు ఇచ్చే సూచనలను, చేసే హెచ్చరికలను ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలి. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే వాయు కాలుష్య రూపంలో అది చివరకు మనిషిని కాటువేస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికైనా పాలకులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. స్వతంత్ర ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.